నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను సురేష్ దండు. సంఘ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఓ సైడ్ సినీ రంగంలోని రాణిస్తూ పేద ప్రజలందరినీ కూడా ఎక్కడ పడితే అక్కడ కానొస్తే తన ఉదయం స్పందిస్తే వారికి సేవ చేసుకుంటూ ఈ మధ్యకాలంలోనే డాక్టరేట్ పొందినటువంటి ఒక గొప్ప మనసున్న మానవతావాది వారు ఈరోజు మనతో ఉన్నారు. వారే రమేశ్రీ గారు. వారితోటి వారి యొక్క కెరీర్ ఎలా ఉంది, ప్రస్తుతం వారి యొక్క సంస్థ ఎలా నడుస్తుంది, మరి నిధులు ఎలా మరి రాబడుతున్నారు, ప్రజలకి ఏం చేయబోతున్నారు, పేద ప్రజల కోసం వారు ఎలా తప్పిస్తున్నారు, మన విషయాలు వారిని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మొత్తం మీద కంగ్రాచులేషన్ మేడం, మీరు డాక్టరేట్ సంపాదించారు. థ్యాంక్ యూ. అయితే ఒక ప్రముఖ సంస్థ, ఒక సినీ రంగంలో పొందినటువంటి నాగేశ్వరరావుకి ఇచ్చినటువంటి సంస్థ మీకు డాక్టరేట్ ఇవ్వటం ఎలా వీలైంది? ఆయన తర్వాత ఆయన సినీ రంగంలోకి వెళ్తే ఆయనకు వచ్చింది, మీకు మాత్రం సేవా కార్యక్రమాలకు వచ్చింది. అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ V3 న్యూస్ ప్రేక్షకులకు 70వ గణతంత్ర స్వతంత్ర శుభాకాంక్షలు. అది మన దేశ ప్రజలందరికీ మీ V3 న్యూస్ గుండా నేను చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ డాక్టరేట్ అనేది నాకు నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు అన్నట్టుగా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ సంస్థ ఇచ్చింది. ఎందుకంటే కలాం తల్లి ఒడి నుంచి ప్రజలకి అంటే ఈ 11 ఏం చెప్తారు 11 కోట్ల జనాభాని ఆయన ఎంటర్టైన్ చేయడం, ఆయన చేసిన కలాం తల్లి గుండా ఆయన సేవలు చేయటం, ఇదంతా ఐడెంటిఫై చేసి అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటుంది ఈ నేషనల్ యూనివర్సిటీ. సో ఆయనకి ఇచ్చి తర్వాత మళ్ళీ ఒక రమేశ్రీ అనే అదే యాక్టర్కి, కాకపోతే ఏంటంటే కలాం తల్లిలో నేను చేసిన సేవలకైతే కాదు. ఓకే. సో నేను ఈ సోషల్ సర్వీసులు సేవా కార్యక్రమాలు ఇవన్నీ గత 10 ఏళ్ళుగా, అంటే వాళ్ళు ఏమిటంటే గూగుల్ కానీ లేకపోతే మన యూట్యూబ్, ఈ ట్విట్టర్, ఇదంతా వాళ్ళు ఎక్కడికక్కడ తెలుసుకొని ఏ కార్యక్రమాలు చేస్తున్నారు విషయాలు. ఎస్, దాని మీద ఒక 10 years నుంచి ఇది చేస్తున్నాం. ఎందుకంటే సెలబ్రిటీని కాబట్టి నేను దగ్గర 9 భాషలు చేశాను. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఒరియా, భోజ్పురి, హిందీ, పంజాబీ. సో ఇన్ని భాషలు చేశాను కాబట్టి వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేయగలరు ఈజీగా. అంటే మీరు ఆల్రెడీ ఒక మార్క్ కనుక, అంటే సినీ రంగం అంటే అద్భుతంగా రంగం, ఈ రంగం ద్వారా మీరు ఇంకా కూడా ఎగ్జైట్ అయ్యారు. సో అలా కలెక్ట్ అయ్యాను నేను. అలాగే ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు ఇంతకు ముందు ఏమిటంటే ఈ ప్రోగ్రామ్ దుబాయ్లో పెట్టినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు ఈ డాక్టరేట్ ఇవ్వడం కోసం. బట్ నేను అప్పుడు వెళ్ళలేకపోయాను. అప్పుడు వాళ్ళే మళ్ళీ దిగి వచ్చి విజయవాడలో ఈ ఫంక్షన్ చేసి నాతో పాటు అలాగే కొందరు 28 పీజీలు ఇవన్నీ గొప్ప వ్యక్తులకి వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో రియల్లీ సో హ్యాపీ అండి. ఎందుకంటే ఎంతో అంటే 28 times 30 times పీజీ చేసిన వాళ్ళకి డాక్టరేట్ రావటం అంటే రమ్య నేను ఏం చదివాను ఏం చేశాను అనేది కాదు, నా సేవ అంటే ఇంత కష్టపడుతున్నాను, దీనికి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది, ఒక గ్రేట్నెస్, దీన్ని దుర్వినియోగం చేయకూడదు అంటే అంత గొప్పగా ఫీల్ అయ్యాను. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇచ్చిన సంస్థ నాకు ఇచ్చింది అని అంటే, తర్వాత నాకు ఇచ్చింది అని అంటే రియల్లీ గ్రేట్ ఫీలింగ్ అనమాట. సో ఇలా ఏంటంటే ఇంకా ఈ నేను చేసే సోషల్ సర్వీస్ రమ్య హృదయాలయ ఫౌండేషన్, దాన్ని నేను ఒక 1.5 year నియర్లీ అవుతుంది నేను స్థాపించాను. ఇది కూడా ఐడెంటిఫికేషన్. సోషల్ సర్వీసులు ఓన్లీ మనకి ట్రస్ట్ ఫౌండేషన్ ఉంటేనే చెయ్యాలి అన్నది కాకుండా, మనకు కష్టాల్లో ఎవరుంటారో మన ఇండియాలో ఎంత దూరం, ఇండియానే కాదు అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఎక్కడైనా సరే ఈ పేదవాళ్ళు కానీ లేకపోతే అనాథలు కానీ లేకపోతే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు కానీ లేకపోతే పిల్లలు కోల్పోయిన
ఏజ్డ్ తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇలా ఎంతో సమస్యలు ఉంటే ఎస్ ఎగ్జాక్ట్లీ వర్డ్ ఇది. నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళడం. త్రో రమ్య హృదయాలయం ఫౌండేషన్ తరఫున చెయ్యాలని రూల్ ఏమీ లేదు. కాకపోతే మనకి బట్టలు కొనుక్కుంటే ఏ బ్రాండ్ అని చూస్తాం. సో అలాగే ఏంటంటే ఒక కేర్ ఆఫ్ ఉండాలి. కాబట్టి రమ్య అంటే అది నా పేరు అంటే ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఈ రమ్య హృదయాలయ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. అయితే ఇప్పుడు సినీ రంగం ఒక కళల ప్రపంచం, అక్కడ అంటే మీకు తెలియదు లేదు. ఆ రంగం నుండి మీరు ఇట్లా పేద ప్రజలకు సేవ చేయాలన్నటువంటి టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో అసలు మీకు ఎలా అనిపించింది? అసలు మీకు ఎక్కడ ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పేరెంట్స్ అలా ఉండడం లేకపోతే మా చుట్టుపక్కల అలా ఉండడం వల్ల అంటే ఈ రంగం అసలు మీకు అంతా కూడా ఎట్లుండదు సినీ రంగానికి మీ ప్రపంచమే ప్రపంచం. మీకు బయట ప్రపంచం అంటే దాదాపు ఉన్నటువంటి సమస్యలో వస్తే రాజకీయ పార్టీలోకి కానీ ఇంక వస్తే ఆ రంగుల ప్రపంచంలో ఉంటారు. మీరు మొత్తం ఒక అంటే అలా ఉన్న ప్రపంచం నుంచి ఇలా వచ్చారనమాట. అది ఎట్లా అసలు ఎట్లా అంటే ఏం లేదండి, దీనికి పునాది అని అనడం కంటే నాకు నేచర్ అంటారు కదా. చిన్నప్పటి నుంచి నాకేమిటంటే ఈ నా కో ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమిటంటే ఎస్టీ ఎస్సీ కానీ లేకపోతే పేదవాళ్ళు కూడా ఉంటారు. సో మంది తాతలు అప్పటి నుంచి కొంచెం మంచి ఫ్యామిలీ, వెరీ ఫేమస్. ఒక 5-6 విలేజెస్లో వీళ్ళు ఇది అని చెప్పుకునే ఫ్యామిలీ ఇది. నేనేమిటంటే చదువుకున్నప్పుడు కూడా 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ అలా వెళ్తున్నప్పుడు కూడా నేను ఏమిటంటే ఏవైనా సీక్రెట్గా పిండి వంటలు నా ఇంట్లో తీస్తే అయ్యో వీళ్ళు మనలాంటి వండుకోలేరు కదా, వీళ్ళు విలేజెస్ అంటే మీకు తెలుసు, వీళ్ళు ఎస్టీ ఎస్సీ కానీ లేకపోతే ఈ వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వెనకబడిన తరగతి కుటుంబాలు వాళ్ళు ఈవినింగ్ అయితే పండగ అది జరిగినా ఏం జరిగినా వస్తారు పాత్రలు. నా ఫ్రెండ్స్ లో నాకు నచ్చేది కాదు అది. సో ఆ పిండి వంటలు అవి చేసిన లేకపోతే బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం ఏంటంటే సీక్రెట్ గా మా వాళ్ళు ఎవరు చూడకున్నానా అప్పుడు కవర్లు అవి ఏమి ఉండేవి. ఇప్పుడు మళ్ళీ అవే ప్లాస్టిక్ కవర్ని బ్యాగ్ చేయమంటున్నారు. ఆ రోజుల్లో లేవు నా చిన్నప్పుడు చైల్డ్ అప్పుడు. సో ఏవైనా క్లాత్ ఉంటది కదా అది కట్టేసి ఇక్కడ దోపుకొని లోపల పెట్టేసి పట్టుకొని వెళ్ళిపోతుండే. అలాగే పిండి వంటలు సీక్రెట్ గా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తుండే. మొదటి నుంచి బాల్యం నుంచే మీకు ఉంది సేవతత్వం. పాపం బాగా బతికి చెడిపోయిన వాళ్ళు అడుక్కునేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఏమిటంటే ఫ్రెండ్లీగా మాట్లాడతాను కాబట్టి తెల్లవారింటికి మా స్టెప్స్ మీద కూర్చునేవాళ్ళు. పాప మొక్కను చూసి వెళ్తామమ్మా అంటే మా పేరెంట్స్ తిట్టేవాళ్ళంట, మీ ముష్టి మొక్కలు ముందు చూడగానే మీ మొక్కవే చూడాలా. అయినా వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ మా పేరెంట్స్ ఇన్ని వేస్తే నేను ఒక గ్లాస్ నిండా వేసేసేదాన్ని. ఫస్ట్ నుంచి నాకు ఉంది ఇది. కానీ నా కాళ్ళ మీద నేను నిలబడిన తర్వాత ఒక సెలబ్రిటీగా నేను పికప్ అయిన తర్వాత నాకు ఒక రేంజ్ వచ్చింది, ఇండివిజువాలిటీ వచ్చింది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మీరు సంపాదించింది మీరేటవేంది, నువ్వు పెద్దగా అయినాక నువ్వు ఎంత సంపాదిస్తావు అంటే అందువల్ల అప్పుడు నేను భయపడేదాన్ని చిన్నపిల్లలు. ఇప్పుడు నాకు ఒక ఇండివిజువల్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ అన్లిమిట్ అని చెప్పాలండి. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ఎలాంటివి చేయటానికి నాకు తెలియదు. అంటే ఒక ప్లేస్ కానీ ఒక నియమ నిబంధనలు ఏం లేదు, మీరు జర్నీలో మీకు ఎక్కడ పడితే అక్కడ కానొచ్చిన ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే ఇక్కడ ఎక్కడున్నా. అంటే ఈ ఉదయం స్పందించాలంటే ఇప్పుడు సమాజంలో సేవ చేసే కార్యక్రమాలు చాలా మంది ఏదో ఒకరోజు ఫోటో దిగి పలానా మంత్రి వారు లేక పలానా ఎమ్మెల్యే దిగి రోడ్డు మీద కలుస్తుంటే పెద్ద పెద్ద కలుస్తుంది. మరి మీరు ప్రతి చోట ఉన్నారు కనుక మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? అసలు అది నా ఫీలింగు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆంధ్ర బిడ్డని, కానీ పెరిగిందంతా 22 years తెలంగాణలో నేను చెయ్యని ప్లేస్ లేదు. కరీంనగర్, నిజామాబాదు, వరంగల్ లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల లేకపోతే విజయవాడ, కాకినాడ, రాజమండ్రి లేకపోతే కడప ఇలా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటాను ఇది తెలిసి అనేది. బట్ నాకు ఏమిటంటే దీనిలో ఉన్న సాటిస్ఫాక్షను కొన్ని కోట్ల మంది జనాభా మనం అనుకున్నంత సుఖంగా లేరు. చాలా మంది సఫర్ అవుతున్న వాళ్ళు, ఏదో విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు.
నాకు ఎంతవరకు చేతనవుతుందనేది నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఫస్ట్, తర్వాత ఏరియా ఫీలింగ్ లేదు, భాషా భేదం లేదు. దానికి ఎవరైతే లేదు, అది కానే కాదు. మన వ్యక్తిగా నా మనసు స్పందన ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ విధంగా దానికి సొల్యూషన్ ఇవ్వగలను, ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలను, ఇలా వెళ్ళిపోతున్నాయి నా సేవా కార్యక్రమాలు. సో దానివల్ల ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అనేది కాకుండా నా మనసు స్పందిస్తే చాలు. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్ళిపోతున్నాను, నాకు కనిపించింది అనుకోండి, దాని గురించి నేను వదలను. ఇమ్మీడియట్లీ నేను స్టాప్ చేయలేకపోయినా మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చి ఎక్కడో ఆపేసి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, దేనివల్ల ఉన్నారు అనే దాన్ని ఎంక్వైరీ చేయడం వల్ల నాకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో దీన్ని కొందరు ఏ విధంగా అంటే చెప్తున్నాను, ఇప్పుడు చాలామంది పొలిటికల్గా ఓకే వాళ్ళు పొలిటికల్లోకి రావాలని అనుకుంటారు. రావాలని అనుకున్నప్పుడు విత్ ఇన్ 1 monthలోనో 2 monthsలోనో ఒక ఈ బట్టలు పంచడాలు లేకపోతే ఇంకోటి ఈ క్వశ్చన్ నన్ను అడుగుతూ ఉంటారు, అమ్మా మీరు రాజకీయాల్లోకి మీరు రాబోతున్నారా, మీరు అమ్మో ఇన్ని చేస్తున్నారు కదా. ఎక్కడ నేను ఒకవేళ నా గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఈ క్వశ్చన్ వేశారు అనుకోండి, సో నేను ఇవే చెప్పాల్సి వస్తుంది అనమాట. సో అందువల్ల ఏమిటంటే సేవ చేయటానికి. కానీ ఇంకోటి కూడా మీకు చెప్తాను, రాజకీయాలకి ప్రజానాయకులమి, ఇది ఈ వర్డ్ రిజిస్టర్డ్ వర్డ్, ఏది ప్రజానాయకులు. అవును, రాజకీయంలోకి రావడం అనేది ప్రజల కోసం సేవ చేయడానికి మాత్రమే ప్రజానాయకులుగా మేము ముందుకు వస్తున్నాము అనేది. బట్ సేవా కార్యక్రమాలు ఓల్ హార్టెడ్గా వాళ్ళ ఆలోచన విధానంలోనో లేకపోతే బాడీ లాంగ్వేజ్లోనో వాళ్ళకుంటే అలాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు ఆదరించగలిగితే ఎంత పెద్ద సపోర్ట్ నేను చెప్తున్నానండి. రాజకీయ నాయకులు అంటే 100 కోట్లు 1000 కోట్లు దోసేస్తున్నారు. వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఇలా ఉండారు, తర్వాత మన ప్రజలకు చెందాల్సింది వాళ్ళ పాకెట్లలోని వాళ్ళ బీరువాల్లోని వేసుకొని మిలియనర్స్ అయిపోతున్నారు వాళ్ళు. కానీ అది స్వచ్ఛందంగా ప్రజలది అది. ఎందుకంటే ప్రజలు ఓటేస్తే, ప్రజలు ఎన్నుకుంటే, ప్రజలు సృష్టిస్తే, ఒక తల్లి గర్భం దాల్చి ఒక బిడ్డకి జన్మనిస్తే ఒక బిడ్డ బయటికి ఎలా వస్తుందో అలాగా ఒక నాయకుల్ని సృష్టించిందే ప్రజలు. అంటే దాన్ని ఒక గవర్నమెంట్ అనేది ప్రజా హక్కు, అది ప్రజల హక్కు. ఆ ప్రజలు ఇచ్చిన దాన్ని రాజకీయ పదవులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మనం ట్యాక్స్ కడితే ట్యాక్స్ రూపంలో మనకి ట్యాక్స్ అని కాదు, మనం తినే తిండి దగ్గర అన్ని వస్తువుల మీద మన లైఫ్ స్టైల్ మీద వచ్చిన డబ్బునే ఒక ప్రభుత్వం అంటే ఒక గవర్నమెంట్ రొటీన్ చేయటానికి వచ్చే డబ్బు. కానీ మళ్ళీ ప్రజలదే అది. ఆ ప్రజలకి ఇవ్వకుండా ఈ నాయకులు వాళ్ళ స్వలోపాల కోసం వాడుకుంటూ ఈరోజు రోడ్ల మీద 10 మంది సుఖపడితే 100 మంది 1000 మంది ఫుడ్ లేకుండా అలమటించిన వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి నాయకుల్ని ప్రజలు కూడా ఆదరించి అలాంటి వాళ్ళని తెచ్చుకోగలిగితే ప్రజలు ఈరోజు ఎవరైతే తిండి లేకుండా అలమటిస్తున్నామో లేకపోతే మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది. అదొకటి. ఈరోజు ప్రభుత్వాలు హాస్పిటల్లో, కార్పొరేటర్ హాస్పిటల్లో తలదిన్నే హాస్పిటల్ని నాయకులు తీసుకురాలేరండి. వాళ్ళు సంపాదించిన డబ్బులు ఆ తక్కువ ఎంతో కొంత వాళ్ళు తినే తిండి సరి అయింది లేక హాస్పిటల్ పాలవుతే గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళకి ఏ గొలుకిస్తారో అంటే ఏ మందు ఇస్తారో కూడా వాళ్ళకే తెలియదు, ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, ఎన్ని అనాథ సేవలు వస్తున్నాయో వాళ్ళకే తెలియదు. అందువల్ల ఏంటంటే హాస్పిటల్స్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ రేంజ్లో మనం నాయకులు కానీ సృష్టించగలిగితే మన ప్రజలకు ఎంతో న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అలాగే ఇప్పుడు స్టడీయింగ్ ఉంది, పిల్లలు ఎంతమంది పేద పిల్లలు ఏం వాళ్ళలో కలెక్టర్లు అవ్వకూడదా, వాళ్ళు డాక్టర్లు అవ్వకూడదా, వాళ్ళు తెలివైన పిల్లలు ఉండరా, వాళ్ళు చదువుకునే వాళ్ళు
కాకపోతే వాళ్ళకు కూడా ఒక కార్పొరేటర్ స్కూల్స్ని పెట్టి ఫీజులు, వాళ్ళు బతకటందుకే తింటందుకే తిండి లేని పొజిషన్లో అలాంటి పిల్లల్ని ఎలాగండి కార్పొరేట్ స్కూల్లో చదివించగలరు, కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళగలరు? అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే జనం సృష్టిస్తున్నారో వాళ్ళే ఇలాంటివన్నీ క్రియేట్ చేయగలిగితే ఆ ప్రజా నాయకులే ప్రజల దృష్టిలో మాలాంటి వాళ్ళు సేవలు చేసేదానికి ఉండదండి. అన్ని వాళ్ళకే అందుబాటులో ఉంటాయి. అలాంటిది చెయ్యకుండా వీళ్ళు స్వలాభాల కోసం వాడుకుంటున్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళు ఎవరో అక్కడో ఇక్కడో ఎవరో మంచి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు సేవలు చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు చాలా పథకాలు తీసుకొస్తున్నాయి కదా, అంటే ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం స్కూళ్ళలో పెడుతున్నారు, 5 రూపాయల భోజన పథకాలు పెడుతున్నారు, పండుగలకు పబ్బాలకు డ్రెస్సులు పంచుతున్నారు. ఎన్నాళ్ళు పెడుతున్నారు, ఎన్నాళ్ళు పెడతారు, ఎప్పుడు పెట్టారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ 5 రూపాయల కిలో బియ్యం నడుస్తున్నారు, ఎప్పుడు రన్నింగ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి వచ్చింది? ఎన్నాళ్ళంటే ఐ మీన్ అప్పుడు లాస్ట్ ప్రభుత్వం. ఓకే, మీరు నేను మీ కెమెరా పట్టుకొని ఈ రోడ్ల మీద ఎవరైతే కాలు చేయి రాని వాళ్ళు, కొంచెం అడుక్కుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయా? మీరు 3 పూట్ల భోజనం చేస్తున్నారా? మీకు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దొరుకుతున్నాయా అనేది మనం ఈ రోడ్డు మీద ఎక్కడ వరకు వద్దండి. మాదాపూర్ అంటే హైటెక్ సిటీ, అవును, అంగుళ ప్రపంచం. నేను అంటున్నది మన ఒక్కటి ఇది అంటే పేపర్ ప్రకటన మా ప్రభుత్వం వచ్చి పేదలకు ప్రభుత్వం అని ప్రతి అసలు 6 కేజీల బియ్యం ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అవి జరుగుతున్నాయండి. నేను ఏమంటానంటే ఇప్పుడు కేసీఆర్ గారు మంచి సీఎం కావచ్చు, కింద క్యాడర్ కూడా ఆ విధంగా చెయ్యాలి అంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు, లేకపోతే మనం కర్ణాటక వెళ్దాము, లేకపోతే తెలంగాణ వెళ్దాం, సారీ మన చెన్నై వెళ్దాం, ఎక్కడికైనా వెళ్దామండి. ఎక్కడికి వెళ్ళి నేనేమంటానంటే రాజు గొప్పవాడే, గొప్ప రాజు అయ్యా ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి అన్న కింద క్యాడర్ కూడా ఆ రేంజ్లో స్పందించే హృదయాలు ఉండాలండి. మనం దేనికోసం అయితే రాజకీయాల్లోకి వచ్చామో దీన్ని మనం పులిపెచ్చడిగా ఎంత చెయ్యొచ్చు అనే దాని మీద ప్రతి ఒక్కరూ కాన్సంట్రేషన్ చేస్తే ఈ రోడ్ల మీద అడుక్కున్న వాళ్ళు చేసిన వాళ్ళు ఉండరండి. అంటే ఇన్ని పథకాలు పెడుతున్నారని అంటున్నాను. నేను చెప్తున్నాను, ఈ వింటర్ సీజన్ వచ్చిన తర్వాత 1000 దుప్పట్లు పంచాను, 1000 దుప్పట్లు పంచాను. అంటే ఇప్పటి నుంచి అని కాదు, ఎప్పటి నుంచో ఒక్కోసారి 100 వేసుకోగలుగుతాను. అంటే నా రేంజ్ నేను నా సంపాదన దీన్ని బట్టి ఒకసారి 100 వేస్తాను, ఒకసారి 300 వేస్తాను, లేకపోతే ఒకసారి 1000 ఉన్న దాంట్లో ఇచ్చినట్టు కాదండి. నేను కొంచెం చేసిన సేవే అంతే. సో దీన్ని నేనేమంటానంటే ఒక ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి దీంట్లో ఎందుకు అరికట్టలేదు అనేదండి. ఎందరు ఉంటారు ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి 10 మంది కనిపిస్తారు. ఆ 10 మంది నేను ఇప్పుడు అమెరికా వెళ్తామండి, లేకపోతే లండన్ వెళ్తాము, వేరే వేరే కంట్రీస్ వెళ్తాం. అక్కడ ఎందుకండి ఇంత ఎక్కువ బెగ్గర్స్ కానీ లేకపోతే అనాథాశ్రమాలు అక్కడ కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి, కన్న బిడ్డలు కూడా చూడని విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. కన్న బిడ్డలు కూడా ఈరోజు మన ఇండియాలో కన్న బిడ్డలే తల్లిదండ్రులకి అనాథాశ్రమాలకు అప్పచెప్పేస్తున్నారు, వాళ్ళ ఫుడ్ సరిగా పెట్టట్లేదు అనేది వాళ్ళ వాదనే, మంద కాదండి. ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డ తల్లిదండ్రులకు కన్న బిడ్డే, కానీ ఆ బిడ్డ ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు అవుతారు, ఒకప్పుడు అవుతారు. మరి ఎందుకు ఇంత అనాథ శరణాలయాలు ఫుల్ అయిపోతున్నాయి అన్నమాట, ఖాళీలు ఉండట్లేదు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. ఒక్కసారి నేను ఒక ఇంటర్వ్యూ చూశానండి, జయసూద్ గారు చేశారు ఆ ఇంటర్వ్యూ. మన పంజాగుట్టలోని ఆయన అసిస్టెంట్ కలెక్టర్ చేశారటండి. వాళ్ళ అబ్బాయి, ఒక అబ్బాయి ఏమో అమెరికాలో ఉంటాడు, ఒక అబ్బాయి ఏమో బెంగళూరులో ఉంటాడు, ఒక అబ్బాయి వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటాడు. 4 పిల్లలు మగపిల్లలేనండి. లాస్ట్కి ఏమిటంటే భార్య దహన సంస్కారాలు చేయటానికి కూడా డబ్బులు లేక లాస్ట్ కొడుకు ఇల్లు చెప్తున్నా. నాకు ఎలా అనిపించిందంటే ఇంత క్రూయల్ రిలేషన్స్, ఇంత క్రూయల్ మెంటాలిటీస్ ఉంటాయా అని అనిపించింది. కన్న బిడ్డలు చూడకపోతే ఏదో ఒక అనాథాశ్రమాలు ఆయన్ని టేక్ కేర్ చేస్తే ఒక్కొక్క కొడుకు నెలకి ఇంత 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 అని పంపితే అక్కడ బ్రతుకుతున్నాడంట. అమెరికాలోనూ ఉండలేవు, ఆస్ట్రేలియాలోనూ ఉండలేవు, వెళ్ళిపో. అయితే ఇప్పుడు మీరు మీ హృదయ స్పందనలు బాగున్నాయి. అయితే ఇదంతా చేయాలంటే
కూర్చొని తింటే ఆస్తులు తరిగిపోతాయి, ఇస్తూ పోతుంటే కూడా ఆస్తులు తరిగిపోతాయి. మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది అని అంటే, నేను ఇప్పుడు నా రమ్య హృదయాలయం పెట్టాక దానిలోకి నాకు ఒక సింగిల్ ఎంపీ ఇప్పటి వరకు, అంటే అది స్వార్థం అని అర్థండి, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి కాబట్టి రమ్య హృదయాలయం. గత 10 ఏళ్ళ నుంచి నేను చేస్తున్న విధానం ఏమిటి అని అంటే, సర్వీస్ ఏ విధంగా కూడా చేయవచ్చు అని. నేను మొన్నటి వరకు నేను సినిమాలు చేస్తున్నాను. ఈ మధ్య కూడా నేను కన్నడలోను భోజ్పురిలోను చేశాను, ఫినిష్ చేశాను. ఇప్పుడు నేను తెలుగులోను ఓ మల్లి సినిమా, దాని కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అండ్ హీరోయిన్ అన్ని నేనే. సినిమా రిలీజ్ అయింది, దానికి 2 స్టేట్ నంది అవార్డులు వచ్చాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంతవరకు ఆ అవార్డులు అయితే ఇవ్వలేదు. 2013, 14, 15, 16 వరకు అనౌన్స్ చేశారు, అంతవరకు ఇవ్వలేదు. అంటే నాకు వస్తున్న ఇన్కమ్ అని, ఇప్పుడు నాకు ఒక 20 మందికి ఫుడ్ పెట్టాలి. ఫుడ్ పెట్టాలి అని అంటే నా ఇన్కమ్ సోర్స్లో నా బ్యాంక్ బ్యాలెన్స్లోను, లేకపోతే నేను తీసుకున్న రెమ్యునరేషన్లోను, అందులోని ఇక్కడ నేను ఒక 5,000 పెడితే సరిపోతుంది. 5,000 పెట్టి నేను వాళ్ళకి ఏదో చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఏదో ఒక డిసీజ్ వచ్చింది, మీకు వే తెలీదు, సొల్యూషన్ తెలీదు, మీలాంటి వాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్ వరకు వెళ్ళనివ్వలేరు. నేనేం చేస్తాను అని అంటే, కొన్ని హాస్పిటల్లో మాట్లాడి, లేకపోతే కొన్ని ల్యాబ్స్లో మాట్లాడు, వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది, దయచేసి వీళ్ళకి ఏమైనా మీరు హెల్ప్ చేయగలరా అంటే, దాని లైన్ వాళ్ళు చెప్తే దాన్ని ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి అనే దాని మీద నాకు తెలిసి కోట్ల వాల్యుబుల్ మెడిసిన్ని నేను సప్లై చేశానండి. ఆ మధ్య ఒక విలేజ్లో ఒక బేబీకి ఏంటంటే జన్ను ప్రాబ్లం, అంటే స్కిన్ అంతా ఇలా ఫోల్డ్ అయిపోతుంది, అది విచ్చుకున్నప్పుడల్లా బ్లడ్ వచ్చేస్తుంటుంది కళ్ళుతో సైతం. సో దానికి ఏమిటి, నేను అనుకోకుండా అక్కడ మ్యారేజ్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఇంటికి పిలిచారమ్మా, రా అమ్మ అని. నేను ఆ ప్రాబ్లం చూసినప్పుడు ఏమిటంటే, ఈ ప్రాబ్లం ఏమిటంటే, వాళ్ళ బాగా పూర్ ఫ్యామిలీ, మంత్లీ వాళ్ళకి 9,000 రూపీస్ అవుతుంది. వాళ్ళు కూలి చేసుకొని ఆటో నడిపితే కానీ గడవని వాళ్ళ ఫ్యామిలీకి మంత్లీ 9,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? అంటే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో ఇవన్నీ చాలా వస్తున్నాయి ఇలాంటి దాంట్లో. మరి అంటే ప్రజలు అదే అందరికీ అన్ని ఛానళ్ళు తెలియవు కాబట్టి, సో మనమేమిటంటే మేము దీనికి ఉన్నామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎలా వెళ్తారో మనకు తెలియదు. సో ఆ సీఎం ఫండ్ గురించి కూడా మీకు మాట్లాడతాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, చాలా ప్రయత్నాలు చేశాం తల్లి, అది మాకు కుదరట్లేదు అని అంటే, అది నేను వేరే హాస్పిటల్కి నేను మాట్లాడి, వాళ్ళు మళ్ళీ ల్యాబ్ నెంబర్లు ఇస్తే అది మాట్లాడి, అలా ఒక 10 మెంబర్స్ని టచ్ చేస్తే కానీ 2 lakh వాల్యుబుల్ మెడిసిన్ని 2 yearsకి సరిపడా వాళ్ళకి మెడిసిన్ని స్పాన్సర్ చేశారు. నయం కదా అది? అవుతుంది, జరుగుతుంది, అయిపోద్ది. కానీ వాళ్ళు అంత కాస్ట్లీ మెడిసిన్ అదంతా. ఇంకోటి చెప్తాను, మీరు సీఎం రిలీఫ్ ఫండ్ అన్నారు, ఇది ఆంధ్ర గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో వాళ్ళ అబ్బాయికి ఏంటంటే 19 years. 19 years చాలా హెల్దీగా ఉండేవాడు, మంచి స్పోర్ట్స్ మ్యాన్ అబ్బాయి. అబ్బాయికి ఏమైందంటే, లోపల బోన్స్ ఏవైతున్నాయో చచ్చిపడిపోతూ ఉంటాయి. అబ్బాయి నడవలేని పొజిషన్కి వచ్చింది. సేమ్ లైక్ థ్రోట్ కూడా, అంటే బ్రీతింగ్ ఏదైతే దేని గుండా తీసుకుంటే అవి కూడా ఇలాగా వెళ్ళిపోతున్నాయి. అయిపోయి వాయిస్ కూడా పడిపోయింది అబ్బాయికి. బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది అబ్బాయికి. అలాంటి అబ్బాయిని నేను వెళ్తే సేమ్ మీరు వేసిన క్వశ్చనే నేను అన్నా. మొత్తం ఫైల్స్ అన్నీ చూపించారు, మెడిసిన్, ఆస్తులన్నీ అమ్మేసుకున్నారు. వాళ్ళు ఎలా బ్రతకాలి అంటే, ప్రాణం విలువ ఎంత విలువైంది అనేది తెలియడం కోసం అండి ఇదంతా. సో మనకు ఒక జన్మ ఉంటుంది, ఎప్పుడు పోతాం కూడా మనకు తెలియదు. అంటే ఒక రిలేషన్ వేరే వాళ్ళని ఎలా చూసుకోవాలి. అలాంటి అబ్బాయిని నేను ఆ ఫైల్స్ అన్నీ చూసిన తర్వాత, మేడం మీరు ఏదైనా హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ మేడం అన్నారు. అంటే నేను అన్నా, అలా కాదు, సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది కదా, మీరు ఇప్పటి వరకు ఆస్తులన్నీ అమ్ముకున్నారు, ఇప్పుడు ఆటో నడుపుకుంటున్నావు, ఇది ఒక హిస్టరీ. వాళ్ళు ఆటోనే, సో వెళ్ళొచ్చు కదంటే, మేడం చాలా టైమ్స్ తిరిగాం మేడం, మా వరకు మాత్రం రావట్లేదు మేడం అనేసి వాళ్ళు ఏదో చెప్తున్నారు.
సో దీనికి నేను చెప్పాను, మీరు ఎక్కడ ఈ లోకల్ ఎమ్మెల్యే అంటే ఎంపీటీలో జడ్పీటీసీలో ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి మీ ఫైల్ అంతా మీరు ఇచ్చి మీ ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. చేసిన తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యేకి లెటర్ పెట్టండి, నా ప్రాబ్లం ఇది ఉంది బాబు, నా బిడ్డను బ్రతికించుకోవాలి, ఇది క్యూర్ అయ్యే అవకాశం ఉంది, నాకు హెల్ప్ చేసి పెట్టండి బాబు అని మీరు చెప్పండి. లెటర్ ఒకటి ఇవ్వండి. ఇన్ కేసు వాళ్ళు కానీ మీకు హెల్ప్ చేయకపోతే, ఎందుకు దీన్ని కూడా గట్టిగా నేను ఫైట్ చేస్తున్నానంటే బీసీఆ ఓసీఆ అనేది కాదు, బీసీ సంఘం ఈరోజు జాతీయ కమిటీ అధ్యక్షురాలు, నేషనల్ కమిటీ అధ్యక్షురాలు. చిన్న పవర్ ఏదో మనకు వచ్చింది కాబట్టి నేను ఎమ్మెల్యే దగ్గరైనా అంటే వ్యక్తిగతంగా కూర్చుంటాను ఉంది కాబట్టి దీన్ని నేను ఎలా వాడతానంటే, నేను వెళ్ళి నేను అక్కడ కూర్చోట ఆయన ఇవ్వని ఎడలా ఒక 15 days 20 days టైం ఇస్తాడు. అది ఇచ్చిన తర్వాత కూడా మీకు రాకపోతే నేను అక్కడ కూర్చొని నిరాహారత చేశానే సరే మీ అబ్బాయికి డబ్బులు ఇప్పిస్తాను. ఓకే, ఇప్పుడు భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. ఇంతవరకు ఆస్తులు అమ్ముకున్నారే మీరు, మీకు ఒక జీవనోపాధి ఉంటుందే పాపం అని ఆ ఉద్దేశంతో నేను ఫైట్ చేశాను నేను వాళ్ళ తరఫున. అలా ఏమిటంటే ఒక డిఫరెంట్ కోణంలోని ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే దాని మీద, దానికి ఎలా సొల్యూషన్ దొరుకుతుందనే దాని మీద నేను పరిగెడుతున్నాను. అయితే మీరు చేసే ప్రయత్నం అంతా కూడా ఒక అద్భుతం. కానీ మరి మీరు చేసే ప్రతి విషయాన్ని ఒక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి, అంటే ఎక్కువ మంది కంటే మీరు మీకు చూసిన దాంట్లో ఎంతో కొంత చేస్తున్నారు. అది మీకు గొప్ప కావచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, చూసే వాళ్ళకి అదంతా అంటే ఒక అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దానికైనా సొల్యూషన్ కనిపెట్టే ప్లాన్ ఏమైనా చేశారా? అంటే నేను ఇంకోటి కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారండి. నేను ఒక 10 acres అడగడం జరిగింది. దేనికి అంటే నా అన్వేషణలో రకరకాల వాళ్ళని నా టేస్ట్, నా డ్రీమ్ మొత్తం అందరూ ఏమిటి ఉంటాయో దాన్ని పెట్టి ఒక ప్లేస్లో వాళ్ళకి అంటే సోమరపోతుల్లా కాకుండా కూర్చొని తినిస్తే, అంటే ఈ రమ్య హృదయాలయం తరపు నుంచి అన్నం పెడుతుందిలే కూర్చొని తినేద్దాం అనేదే కాకుండా వాళ్ళ ఏజ్ గ్రూపులు పెట్టి వాళ్ళు ఆ స్టడీయింగ్ పిల్లలైతే ఏ విధంగా స్టడీ చేస్తే వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంది, వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్ళొచ్చు, పెద్దవాళ్ళు వీళ్ళు రిలాక్స్గా ఎలా ఉండగలరు, వీళ్ళకి ఏ పనులు చేస్తే వీళ్ళు ఇంకా హెల్తీగా ఉంటారు. సో ఈ రేంజ్లో చాలా గొప్పగా ఆలోచించి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి నేను చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఇప్పటి వరకు దానికి అంటే నేను సెలబ్రిటీని అయి ఉండి ఇంత సర్వీస్ ఉండి ప్రూఫ్స్ ఉండి ఇన్ని చేస్తే నన్నే చూడని ప్రభుత్వం రేపొద్దున్న రోడ్డును పోయే వాళ్ళకి బాబు మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వండి అంటే అంత ఈజీగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ని చేతులు దాడితే అది వీళ్ళ వరకు వస్తుందా లేదా? మరి ఇక్కడ ఈ ప్రభుత్వం దీనికి నేను ఇంకా ఇక్కడ నేనేమి మన కేసీఆర్ సార్ని నేను ఇంకా అప్రోచ్ అవుదామని అనుకుంటున్నాను. ఇంతవరకు నేను అవ్వలేదు, నేను అడగలేదు. సో ఇలాంటి దీన్ని ఏమిటంటే ఇంకా ఎంతమందిని ఇప్పుడు 1000 2000 ఇంతమందిని నేను చేయగలను అంతే కదా. నాకు ఇంకా చాలా చెయ్యాలని కోరుకుంది. దీనికి కొందరు ఫ్రెండ్స్ ఏం చెప్పారనంటే ఇది దురాశ మాత్రం కాదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఎంతైనా చేయొచ్చండి, చెయ్యాలి అనుకొని ఒక ఫ్యాషన్ ఉంటే ఎంతైనా చేయొచ్చు. మీలాంటి వాళ్ళు ఎందుకు పొలిటికల్ లేక రాకూడదు రమ్య గారు, మీరు కూడా రావచ్చు కదా. వచ్చి నేనేమంటే ఒక రోల్ మోడల్, పొలిటికల్లో కూడా ఒక రోల్ మోడల్ అవ్వాలి స్వచ్ఛంగా. అంటే ఇలా కూడా చెయ్యొచ్చా, లీడర్లు ఇలా కూడా ఉండొచ్చా, ప్రజల్లో కూడా మార్పు తీసుకురా అంటే ప్రజలకు కూడా తెలియాలి. అంటే ఎమ్మెల్యే అంటే ఈడింతవరకు ఇలా ఉన్నారు, మనం చూసిన ఈ 70 ఏళ్ళలో ఇలా ఉన్నారు, ఇప్పుడు మనం చూసా అంటే ఇలా కూడా లీడర్లు ఉండొచ్చు అన్నమాట అనే దాన్ని ప్రూవ్ చేయడం కోసము కొందరు నాకు సజెషన్స్ ఇచ్చారు. మీలాంటి వాళ్ళు అంటే మీరనే కాదు, మీలాంటి వాళ్ళు కొందరు ఉంటారు, రమ్య ఒక్కరితే కాదు కొందరు ఉంటారు. సో ఇలాంటి పొలిటికల్గా కూడా మీరు ముందుకు రాగలిగి వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాల్ని రాజకీయ పరంగా కూడా చేయొచ్చు అనే దీని మీద నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. అంటే మనం ఇంతే చేయగలుగుతున్నానండి.
ఇంత చేయాలి అని అంటే సంతృప్తి లేరు మీరు. ఎస్, ఖచ్చితంగా పొలిటికల్ సపోర్ట్ ఉండాలనేది కొందరు సజెషన్స్ ఇచ్చారు. ఏ పార్టీ వెళ్తే అవకాశం ఉంది? ఆ పార్టీ అనేది కాదండి. ఇప్పుడు పార్టీలు కూడా ఏం చెప్తున్నాయి, మీరు ఇందాక అన్నారు 5 రూపీస్కి బియ్యం ఇస్తున్నారు, తర్వాత 5 రూపాయలకి ఫుడ్ పెడుతున్నారు. దేనికి పెడుతున్నారు? అవన్నీ సేవలే కదా. మరి సేవా దృక్పథం ఉన్న మనుషుల్ని రాజకీయాల్లోకి తీసుకోవాలి కదా. చాలామంది అదే ఇంకోటి కూడా చెప్తున్నారు, అమ్మ ఒక ఎమ్మెల్యే అవ్వాలి అంటే 25 కోట్లు ఉండాలంట, 30 కోట్లు ఉండాలంట అనేసి. వాళ్ళు ఏంటి సేవలు కానీ ఏమి దోసుకునేవాడు 25 కోట్లు 30 కోట్లు దాచుకుంటాడు. దోసుకునేవాడు దాచుకుంటాడు కాబట్టి దాచుకునేవాడు ఖర్చు పెడతాడు. ఈ సేవా కార్యక్రమాలని ప్రజల కోసం బ్రతకాలని అనుకునే వాళ్ళు 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టలేరండి. వాళ్ళు సేవ చేయాలి, ప్రజలు ఉన్నారు, ప్రజలు గెలిపిస్తారు. రమశ్రీ గారి సేవాభావాలు, మరి వారు చేస్తున్నటువంటి వ్యక్తిగత హృదయపూర్వకమైనటువంటి పనులను మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే చూస్తున్నాను V3 న్యూస్.